హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. మార్కెట్ ఈరోజు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసే విషయం ఏంటంటే ఇట్స్ ప్లేయింగ్ ఏ ట్రిక్కీ గేమ్. ఎలా ట్రిక్కీ గేమ్ అంటే చూడండి, ఓపెనింగ్ చాలా డల్గా ఉంది. ఫ్లాట్, నెగిటివ్, మైనస్, ప్లస్, అంటే ఓపెనింగ్ ఏమీ అట్రాక్టివ్గా లేదు, ఎంకరేజింగ్గా లేదు. గమనించారా? మళ్ళీ ఏమైంది, అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము అక్కడక్కడ సిమ్మరింగ్ ఉండి 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 బయింగ్ వచ్చింది. అంటే ఏమిటి జరుగుతున్నదంటే ఇక్కడ దేర్ ఈజ్ సమ్ షార్ట్ కవరింగ్. ఫ్రెష్ బయింగ్ మాత్రం కాదు. ఫ్రెష్ బయింగ్ రావటం లేదు. ఫ్రెష్ బయింగ్ రావటానికి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ సరిపోదు. అంటే ఇప్పుడు ఏం జరిగింది, లాస్ట్ 1 అవర్ ఇన్ పర్టికులర్ మీరు గమనించే ఉంటారు, పెరిగింది. అంటే ఓవరాల్గా తీసుకున్నట్లయితే లో నుంచి పైకి వస్తే హైకి వచ్చినట్లయితే చాలా ఎక్కువ పాయింట్లు వచ్చింది. లో హై తీసుకున్నట్లయితే మార్కెట్లో లో ఎంత హై ఎంత తీసుకుంటే మీకు చూడండి, జస్ట్ మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు మార్కెట్ ఏమిటి, వాట్ టైప్ ఆఫ్ బిహేవియర్ ది మార్కెట్ ఈజ్ షోయింగ్ అంటే చూడండి. షోయింగ్ మార్కెట్, జస్ట్ అండి చూడండి, ఓపెనింగ్ నుంచి ఓవరాల్గా చూడండి. లో హై తీసుకుంటే నిఫ్టీ, లో హై తీసుకుంటే నిఫ్టీ ఫిఫ్టీ వెళ్దాం, 24,276 దగ్గర క్లోజ్ అయింది. 145 పాయింట్స్ అప్. ఓకే, బట్ హౌ ఇట్ బిహేవ్డ్, దట్ ఈస్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. లో హై తీసుకుంటే నిఫ్టీకి ఇక్కడ చూద్దామా, నిఫ్టీ ఫిఫ్టీ, ఇదంతా చాలా ఓకే. ఓకే, టాప్ షైనింగ్. ఓకే, విల్ కమ్ అగైన్. మార్కెట్ సబ్డ్యూడ్గా నడుస్తూ 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 సడన్గా కొంచెం రికవరీకి వచ్చింది. అలా రికవర్ అయితే లాస్ట్ 1 అవర్ 1.5 అవర్స్లో పికప్ అయింది. 145 పాయింట్స్ దాకా పెరిగింది. అది పెరుగుదల ఎక్కువేం కాదు, ఇట్స్ నాట్ ఎ బిగ్ రైజ్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ మార్కెట్లో కొంచెం బయింగ్ వచ్చింది. Hmm? అయితే ఆ బయింగ్ ఎలాంటి బయింగ్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్, ఇట్ ఈస్ సిమిలర్ టు స్మాల్ షార్ట్ కవరింగ్. బాగా లోగా ఉన్నవి, తగ్గినవి, వాటిని కొంచెం కవర్ చేసుకోవడానికి ప్రయత్నించడం లాంటిది, అలాంటిది. అది చూడండి, లెటస్ డూ ఇట్. ఇది వద్దులేండి, మనకి మనీ కంట్రోల్తో పని లేదు. అదర్ దాన్ మనీ కంట్రోల్, లెటస్ గో. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇది ఇవాళ రికవర్ అయింది, కొద్దిగా రికవర్ అయింది, తర్వాత కొంచెం షార్ట్ కవరింగ్ కనపడుతున్నది. బట్ వన్ ఈజ్ నాట్ ఎనఫ్ కదండి. ఇది బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ ఈజ్ జనరల్గా మన నార్మల్గానే పాజిటివ్గా ఉంది, పాజిటివ్ జోన్లోనే నడుస్తున్నది ఇది బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోండి, 1800 క్రాస్ అయిపోయింది కదా. తర్వాత ఐసిఐసిఐ బ్యాంకు కన్సిస్టెంట్గా పెరుగుతూనే ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ఓకే. నిఫ్టీ తీసుకుందాం, లెటస్ సే నిఫ్టీ. వాట్ హ్యాపెన్ టు నిఫ్టీ చూడండి, వాట్ హ్యాపెండ్ ఇయర్. ఇక్కడ నుంచి జస్ట్ పికప్ అయింది. ఇది లో 23,300, 23,300 దగ్గర ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చేస్తుంది. ఈ 23,300 స్ట్రాంగ్ సపోర్ట్ తర్వాత ఇది 24,250 ఆ రేంజ్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి చిన్న కరెక్షన్ తీసుకుంది.
మళ్ళీ అగైన్ ఇట్ పిక్డ్ అప్. అంటే ఈ లోతో పోలిసి చూస్తే ఈ లో అనేది హయ్యర్ లో. ఇప్పుడు హయ్యర్ హై రావాలి. హయ్యర్ హై రావటం అంటే ఇది చూడండి, 24,479. అంటే క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద కదా, 24,000. నేను లైన్ డ్రా చేస్తాను చూడండి. ఇది 24,400 చిల్లర. ఉం? ఇది 24,400 చిల్లర. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం దెర్ ఈస్ ద లైక్లీహుడ్ ఆఫ్ సమ్ రెసిస్టెన్స్. వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్. ఏ అంటే 1-2 రోజులు రేపు కూడా సస్టైన్ అయ్యి రేపు కూడా పెరిగింది అనుకోండి, ఆ తర్వాత కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, వాచ్ చేయాలి. ఎందుకని చూడండి, మామూలుగా టెక్నికల్గా చెప్పాలంటే ఓకే 52 దగ్గర ఉంది ఆర్ఎస్ఐ. ఎంఏసిడి లైను, ఎస్, ఇట్స్ అబౌవ్ ఇట్స్ అబౌవ్ ది పింక్ లైన్ ఇక్కడ క్రాస్ చేసి పైకి వెళ్ళింది. కానీ బిలో జీరో లైన్ కదా. ఈ బిలో జీరో లైన్లో అంటే బేరిష్ బేరిష్, వెరీ షార్ట్ టర్మ్ బుల్లిష్. కాబట్టి ఈ ఎంఏసిడి లైన్లు ఇదే జీరోకి పైన ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇదంతా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అంతా జీరో పైన నడిచింది, కానీ ఇక్కడ జీరో దిగువ నడుస్తున్నది. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. నంబర్ 1. నంబర్ 2, టెక్నికల్గా వదిలేసి అదర్వైజ్ జనరల్గా తీసుకున్నట్లయితే, జనరల్గా తీసుకోవటం అంటే చూడండి, జనరల్గా తీసుకోవటం అంటే ఆర్బీఐ క్రెడిట్ పాలసీ 6వ తారీఖున ఉంది. 4వ తారీఖున మొదలు పెడతారు కదా. ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఏం జరగబోతున్నది ఈసారి, మిగిలిన సందర్భాల కంటే ఈసారి కొంచెం క్రుషియల్. ఎందుకు క్రుషియల్ అంటే, పాయింట్ నెంబర్ 1, మీకు గ్రోత్ రేట్ తగ్గింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల గ్రోత్ రేట్ ఎంత పడిపోతుందని. 5.4 గ్రోత్ రేటు అంటే 7% అండ్ అబోవ్ ఎక్స్పెక్ట్ చేసింది. 5.4 అంటే బిలో 6. సో దిస్ ఈజ్ ఎ సిగ్నల్ నాట్ వారంటెడ్ ఫర్. సో గ్రోత్ రేట్ తగ్గటం, తర్వాత కంపెనీ రిజల్ట్స్ కూడా బాగాలేదు కదా లాస్ట్ క్వార్టర్. బహుశా ఇందువల్లనేమో, గ్రోత్ రేట్ తక్కువ ఉండటం వల్లనేమో. 1. 2, ఇప్పుడు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఎందుకుంది, డైలమాలో ఎందుకు పడిపోయిందంటే, మీకు ఆర్బీఐ చాలా కాలం నుంచి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించలేదు కదా. తగ్గించడం మొదలు పెడుతుందా అంటే, అబ్బాబ్బే లాస్ట్ సెషన్ వరకు చెప్తే అబ్బాబ్బే అదేం లేదు, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది, ఇన్ఫ్లేషన్ 6% లెవెల్లో, మేము వీ కాంట్ టేక్ ఛాన్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఆర్బీఐ ఈజ్ జస్టిఫైడ్, బట్ గవర్నమెంట్ వాంట్స్ గ్రోత్, ఆర్బీఐ వాంట్స్ స్టెబిలిటీ. స్టేబుల్గా ఉండాలి ఇన్ఫ్లేషన్ అండ్ షుడ్ బి అండర్ కంట్రోల్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అండర్ కంట్రోల్లో వచ్చిన సందర్భంలో, సిచ్యువేషన్లో అప్పుడు ఆర్బీఐ తగ్గిస్తుంది. కానీ రేపు తగ్గిస్తుందా? కానీ గ్రోత్ రేట్ పడిపోతున్నది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్వార్టర్ రిజల్ట్స్ కూడా అంత ఆశాజనకంగా లేకపోతే ఏమవుతుంది? 22,000కి పడేస్తారు కదా. 21,900, 22,000కి హాయిగా తీసుకొచ్చేస్తారు. ఇంకో 1,000-1,500 పైన పడేస్తారు కదా. అది స్టోరీ చాలా లాంగ్ డ్రాన్ స్టోరీ. ఇప్పుడు ప్రజెంట్ స్టోరీ తీసుకుంటే, ఆర్బీఐ క్రెడిట్ పాలసీలో అబ్బాయి ఇప్పుడేమి మేము తగ్గించే ఉద్దేశం మాకు లేదు, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది అని డోవిష్గా లేదా న్యూట్రల్ స్టాన్స్ తీసుకుందనుకోండి. సో మార్కెట్ మే నాట్ అబ్జార్బ్ దట్, మార్కెట్ మే నాట్ డైజెస్ట్ దట్. మార్కెట్ డైజెస్ట్ చేసుకోలేకపోతే ఏమవుతుంది? అబ్బో, ఆర్బీఐ రేట్లు తగ్గేటట్లేవు ఇప్పట్లో, మరి గ్రోత్ తగ్గిపోతుంది, కాబట్టి ఈ ప్రైసెస్ దగ్గర ఈ మార్కెట్ సస్టైన్ అవ్వదు, లెట్ అస్ సెల్. కొంచెం సెల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది కదా. అలా కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఫ్లేషన్ నార్మల్గా ఉంది, ఇన్ఫ్లేషన్ కొద్దిగా ఎక్కువ గట్టిగానే ఉంది,
కమింగ్ ఫ్యూచర్లో వీ విల్ అకామిడేటివ్ స్టాండ్స్ అకామిడేట్ చేస్తామంటే వీ విల్ బి కన్సిడరింగ్, అంటే వీ విల్ కన్సిడర్ అనే సాఫ్ట్ కొద్దిగా అకామిడేటివ్ స్టాండ్స్ తీసుకుంటే ఆర్బీఐ అక్కడ ఈ ఇప్పుడు ఏదైతే రికవర్ అయ్యి మార్కెట్ పెరుగుతున్నదో ఇంకా ఇట్ మే కంటిన్యూ టు రికవర్ అండ్ గో అప్. ఇట్ మే కంటిన్యూ టు రికవర్ అండ్ గో అప్. యు ఆర్ గెటింగ్? ఇట్ మే కంటిన్యూ టు రికవర్ అండ్ గో అప్. సో ఆర్బీఐ క్రెడిట్ పాలసీ మీద ఎక్కువ డిపెండ్ అయింది. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్. మార్కెట్ సరే, మార్కెట్ దీనికోసమని మనం ఏం చేయక్కర్లేదు అనుకోండి. మీకు స్టాక్స్ చూస్తే నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే మెయిన్గా రిలయన్స్ ఇండస్ట్రీస్. లెట్స్ గో టు దట్ అండి, అక్కడికి వెళ్దాం. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ, టీసీఎస్ ఎలాగో బాగోలేదనుకోండి. ఇవి కొన్ని స్టాక్స్ రికవరీ మోడ్లోకి వచ్చినాయి. చూడండి ఏమేమి రికవరీ మోడ్లోకి వచ్చినాయో. ఏ కంపెనీ రికవరీ మోడ్లోకి వచ్చినాయో ఒకసారి చూస్తే వీ కెన్ హ్యావ్ సమ్ ఐడియా. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ. హలో, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఏమీ రిలీఫ్ కనిపించటం లేదు. బట్ ఆయిల్ అండ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో కొంచెం తెల్లం కనిపించింది. ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే సిమెంట్ ఇండస్ట్రీస్. జఫరీస్ వారు అనుకుంటాను, వారు ఏం రికమెండ్ చేస్తున్నారంటే సిమెంట్ ఇండస్ట్రీస్ అండి, సిమెంట్ ఇండస్ట్రీకి రివైవల్ ప్రాసెస్ స్కోప్ ఉంది, సిమెంట్ ఇండస్ట్రీస్ రికవర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దాంతో ఈరోజు కొద్దిగా అల్ట్రాటెక్ సిమెంటు, అట్లా కొన్ని సిమెంట్ కంపెనీలు, జేకే సిమెంటు, జేకే లక్ష్మీ సిమెంటు, అట్లా కొన్ని సిమెంట్ షేర్లు ఈరోజు దే ఆర్ షోయింగ్ అప్. చూడండి, అల్ట్రాటెక్ సిమెంటు 4% పెరిగింది. అంటే ఇది న్యూస్ బేస్డ్, అంటే ఇట్లా ఉండే అవకాశం ఉందని చెప్పడం వల్ల జరిగింది. వీ హ్యావ్ టు చెక్ ఫర్దర్, అంతేగాని వీ కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. తర్వాత మారుతి సుజుకి కూడా కొంచెం లైట్గా రికవర్ అయింది, బట్ దిస్ ఈజ్ నాట్ సిగ్నిఫికెంట్. బజాజ్ ఫైనాన్స్ ఒకటి రికవర్ అయింది కొద్దిగా, చాలా లోలో ఉంది కదా, కొంచెం రికవర్ అయింది 1%, 1.14%. బజాజ్ ఆటో కూడా అంతే 1%. ఫిన్ సర్వీసెస్ అంతే. కాబట్టి మెయిన్గా తీసుకున్నట్లయితే మార్కెట్ రేపు కూడా కొంచెం రికవర్ అవ్వచ్చు. అంటే 23 టెక్నికల్గా చూద్దాం. లెటస్ సి టెక్నికల్స్. టెక్నికల్గా చూస్తేనండి మీకు చార్ట్లో టెక్నికల్గా చూస్తే దెర్ ఈజ్ రెసిస్టెన్స్. బ్యాంక్ నిఫ్టీ పర్వాలేదు, కానీ నిఫ్టీ అంత బాగా ఏం లేదు. దేర్ ఈజ్ రెసిస్టెన్స్. ఏంటి రెసిస్టెన్స్ అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది 24,500 రేంజ్లో, 24,490, 500 రేంజ్లో రెసిస్టెన్స్ కనపడుతున్నది. ఇది అధిగమిస్తే తప్ప మార్కెట్లు రికవర్ అవుతాయి, ఈ రికవరీ కంటిన్యూ అవుతుందని చెప్పలేము. టిల్ దెన్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇంకొకటి ఏంటంటే ఆర్బీఐ క్రెడిట్ పాలసీ అండి. ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఈజ్ అహెడ్. కాబట్టి అప్పటి వరకు మనం మార్కెట్ ఆ, గమనాన్ని మనం చెక్ చేయలేము, మనం మానిటర్ చేయలేము, అసలు గెస్ చేయలేము. ఓకే, సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత తగ్గిందంటే ఎంత తగ్గింది, ఊరికే తగ్గల. ఎందుకంటే గ్రోత్ రేటు తగ్గింది అన్నది మార్కెట్ ముందుగానే ఊహించి డిస్కౌంట్ చేసేసింది. సో ఇది వి షేప్ రికవరీకి పాసిబిలిటీ లేదు, ఎందుకంటే అట్లా తగ్గలేదు కదా. మరి యూ షేప్ రికవరీ అంటే, మరి యూ షేప్ రికవరీ రావాలంటే మరి ఇంకోసారి తగ్గాలి కదా, ఇంకొంచెం కిందకి దిగి రావాలి కదా.
వస్తుందా రాదా, లేదా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మొదలవుతుందా పడటం. ఎస్, సో ఇదంతా ఏంటంటే గుడ్ రైజ్, షార్ప్ రికవరీ, ఈ రెండు వీలు పడవు, అది మాత్రం తెలుస్తున్నది. ఓకే అండి. ఆ తర్వాత మనం మార్కెట్కి ఒక డైరెక్షను ఆర్బీఐ క్రెడిట్ పాలసీ వచ్చే వరకు రాదు అని అర్థం చేసుకోవాలి. ఉం? ఇంకా టైం ఉందిలేండి, ఇంకా 6వ తారీఖు కదా, ఇంకా రేపు ఎల్లుండు 3, 4, 5, 3, 4 అట్లీస్ట్ 2 రోజులు ఉంది, చూద్దాం. 5వ తారీఖు తర్వాత 6వ తారీఖున వస్తుంది పాలసీ. అది దాన్ని బట్టి దాన్ని మనం డిసైడ్ చేద్దాం, ఆలోచిద్దాం ఎట్లా ఉంటుంది అన్నది. ఓకే అండి. సో తర్వాత బాగా పెరిగిన స్టాక్స్లో ఈరోజు డిక్సాన్ డిక్సాన్ టెక్నాలజీస్. ఆ డిక్సాన్ టెక్నాలజీస్కి ఉన్నటువంటి విశేషం ఏంటంటే అది ఒక తన సబ్సిడరీ కంపెనీ టైప్ పెట్టుకున్నది. మాస్ ప్రొడక్షన్ మొబైల్స్ తయారు చేయడానికి కాంట్రాక్టు కన్ఫర్మ్ అయింది, చేసేస్తున్నారు అని చెప్పి న్యూస్. దాంతో డిక్సాన్ టెక్నాలజీ దగ్గర దగ్గర 1000 పాయింట్లు. చూడండి డిక్సాన్ టెక్నాలజీ ఎంతగా పెరిగింది అంటే, డిక్సాన్ టెక్నాలజీ ఎంతగా పెరిగింది. దగ్గర దగ్గర 950 పాయింట్లు పెరిగింది ఒక రోజులో. ఇక్కడ చూడండి 950 పాయింట్లు. 15,800 నుంచి ఏకంగా 16,764. అంటే ఎంత పెరిగిందో చూడండి. వాల్యూమ్ విత్ గుడ్ వాల్యూమ్, చూడండి వాల్యూమ్ కూడా బాగుంది. పైగా ఇది 70 క్రాస్ అయింది. అంటే ఇంకా వెళ్తే ఇది చూడండి, అబౌవ్ జీరో లైను, ఎంఏసిడి లైన్ కూడా బ్రేక్అవుట్ అంటే పైకి వెళ్తున్నది. సో ఎస్, దిస్ ఈజ్ బులిష్. అది విషయం. ఓకే, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫండమెంటల్స్. ఆ మార్కెట్ ఫండమెంటల్స్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎప్పటి వరకు అంటే ఆర్బీఐ క్రెడిట్ పాలసీ వచ్చే వరకు అట్లీస్ట్ మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్. ఓకే, ఆల్ ద బెస్ట్. బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.